కాకినాడ సాలిపేట గర్ల్స్ హైస్కూల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెర్రీస్ హోటల్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. నగరవాసులకు శాకాహార హోటల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చీకాల సుబ్బారావు, చీకాల నారాయణమూర్తి పేర్కొన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రజలకు రుచికరమైన శాకాహార భోజనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కర్రి మల్లేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ జిల్లా ఉపాధ్యక్షులు మహాలక్ష్మీరావు, కరప మండలం డీసీ చైర్మన్ పీజీ సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు వనమాడి ఉమా, కాకినాడ సిటీ అధ్యక్షులు వీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అని అప్పుడే జోల్దీన్ सर ఒకసారి చూడండి ఓకే రవి 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 నాకేతాల ఉంటే కంగారు సరే సరే చూడండి రవి 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 ఎలా చూడు ఎలా చూడండి అందరికీ నమస్తే అండి. ఈరోజు సాలిపేట దగ్గర ఫైర్ ఆఫీస్ పెట్రోల్ బంక్ ఎదురుగా చెర్రీస్ హోటల్లో ఓపెనింగ్ మన సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది చాలా కష్టపడి మేము పెట్టుకున్నామండి. ఇక్కడ అంతా కూడా ప్యూర్ వెజ్ అండి. టిఫిన్ అండ్ మీల్స్, చైనీస్ ఫుడ్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరలో క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అంతా ఆర్గానిక్గా చేద్దామనేసి ఆలోచనతో మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి. మీరందరూ కూడా వచ్చి మా అబ్బాయి మీద మా అబ్బాయి ద్వారా పెట్టించానండి. నేను నారాయణ అని చెప్పారు. ఈయన అందరూ కూడా ఆదరించి మా హోటల్లో టేస్ట్ చూసి ఒకసారి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇస్తారని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. కాకినాడ ప్రజలకు రుచికరమైన భోజనం అందించేందుకు మన చెర్రీస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ సాలిపేట ఫైర్ స్టేషన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రారంభించడం జరిగిందండి. సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. మీరందరూ ఒకసారి వచ్చేసి రుచి చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మా హోటల్లో రుచికరమైన దోశ, ఇడ్లీ, వడ, పూరి క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అందిస్తామండి. ప్రజలందరికీ తక్కువ ధరలకే భోజనం అందేలాగా మేము ప్రయత్నిస్తాము.